మొన్న జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి మరి ఆంధ్రాకి ఒక గౌరవకరమైనటువంటి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడపడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఎస్ఎంఎస్ ఫర్నెస్ నుంచి ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవడం వల్ల 3 గంటల 57 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ 1 ప్లాంట్ లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్ లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజు మార్నింగ్ కూడా దురదృష్టం ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్లు ఆడడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం.